పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్లారా? అంటే డెఫినిట్‌గా. మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సభ నుంచి మరొక కొత్త అధ్యాయానికి తెరలేపారు అనే విధంగానుంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలపై చాలా వ్యూహాత్మకంగా వెళ్ళబోతున్నారు అనేది చాలా స్పష్టంగానే కనిపించినటువంటిది. అది ఇండైరెక్ట్‌గా చెప్పినా కూడా చాలా డైరెక్ట్‌గానే చాలా మందికి కౌంటర్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఒక విషయాన్ని బలంగా ఆయన తీసుకున్నారు అంటే, దాంట్లో ఎంత వరకు అయినా వెళ్ళడానికి సాహసించారు. లేదంటే దాని మీద నిలబడతారు. రేపొద్దున్న యుద్ధం చేస్తారు. దాన్ని అల్టిమేట్‌గా విజయం సాధించే వరకు దానిని వదలరు అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అదే తరహాలో ఈరోజు తమిళనాడు రాజకీయాల గురించి, తమిళనాడుకు సంబంధించినటువంటి తమిళ్‌కి సంబంధించినటువంటి కొన్ని వాక్యాల ద్వారా ఆ సభను ప్రారంభించటం కూడా ఒక వ్యూహాత్మకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో భాగమే. డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ గారు మరొక యుద్ధానికి సిద్ధమవుతున్నారు అనే విధంగా ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మనం ఒక్కసారి அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே இச்சகத்து உள்ளுரெல்லாம் எதிர்த்து நின்று போதினும் அச்சமில்லை அச்சமில்லை అచ్చమెన్బదిల్లయే భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చిన భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు. అంటే ఒకప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టిన తర్వాత భయమన్నది లేనే లేదు అని ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం. గతంలో అంటే ఒక టార్చ్ బేరర్ లాగా ఒక వ్యక్తిగా నిలబడి ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన చేసినటువంటిది మనం ఎంత బలంగా ఆయన బలమైనటువంటి సంకల్పం నింపుకున్నారో మనకు బాగా తెలుసు. అసలే చీకటి గాఢాంధకారమైన వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్న ఇల్లేమో దూరమైన చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అయి అన్నీ అసలే చీకటి గాఢాంధకారం చేతిలో దీపం కూడా లేదు రోడ్లంతా గతుకులు ఈ చెప్పినటువంటిది 2014లో మనం పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట నుంచి విన్నాం. ఆ రోజు చాలా మందికి అర్థం కాలేదు, కానీ ఆయన రిజల్ట్ కరెక్ట్‌గా 11 సంవత్సరాల తర్వాత 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే ఆవిర్భావ దినోత్సవ వేదిక మీద తమిళ్‌కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏదైతే చేశారో, అంటే ఐ మీన్ కొన్ని పద్యాలు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి భయమన్నది లేనే లేదు, అచ్చమిళ్ళై అచ్చమిళ్ళై ఎక్కడ వరకు అయినా సరే దేనికోసం అయినా సరే పోరాటం చేస్తాను అని తమిళ్‌లో చెప్పటం. గతంలో తెలుగులో ఏదైతే ఆయన చెప్పి పాపులర్ చేయటమే కాదు, నిజంగా దాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రజల గుండెలకి హత్తుకునేలాగా 10 ఏళ్ల పాటు ఆయన ఒక యుద్ధాన్ని చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాగే మరొక ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నారా? అది కూడా సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారా? అది కూడా తమిళనాడుకి సంబంధించి ఎందుకు అంటున్నాం అంటే, తమిళనాడులోనే చాలా ఎక్కువగా ఇప్పుడున్నటువంటి అక్కడ గవర్నమెంటు సనాతన ధర్మం మీదే ఎక్కువగా విమర్శలు చేయటం, లేదంటే దానికి సంబంధించింది ఏదో ఒకటి ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే చూస్తున్నాం. అటు తమిళనాడుకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని ఏదో ఒక విషపురుగులాగా, ఒక వైరస్ లాగా క్రియేట్ చేయటం, మాట్లాడటం, అలాగే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేయటం అనేది కూడా చూసుకుంటూ వస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్‌లో ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారా అనే దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగంలోని ఈ మాటలే
దానికి ఊతమిచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి ఆ పద్యాలు చెప్పటం వెనక చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మరొక ఉద్యమాన్ని, మరొక యుద్ధాన్ని సిద్ధం చేయడానికి సన్నాహంగా అవుతున్నట్టుగా కనిపిస్తోంది. దానికి తమిళనాడులో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి. అందులో భాగంగానే మొన్న కూడా వెళ్లారు ఏమో అని అనిపించేలా ఉంది. ఆయన టెంపుల్స్‌కి సంబంధించినటువంటి విజిట్ చేసినా కూడా కొన్ని రాజకీయ పరిస్థితులు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయినాయి ఏమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఆయన మొక్కు తీర్చుకుంటాకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా సనాతన ధర్మం మీద మాట్లాడిన మాటల దృష్ట్యా ముఖ్యంగా తమిళనాడు డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చినట్టుగా, జస్ట్ వెయిట్ అండ్ సీ, ఏదో చేసేస్తాను, చూస్తా నేను ఏం చేస్తారో చూస్తాను పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్ ఇచ్చినట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మరొక ఉద్యమానికి, ఒక యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సంవత్సరం నాకు తెలిసి డెఫినెట్‌గా తమిళనాడు ఎలక్షన్స్‌లో చాలా కీలకమైనటువంటి అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వ్యక్తిగా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా, గేమ్ చేంజర్‌గా తమిళనాడు పాలిటిక్స్‌లో ఉండబోతున్నారా అని కూడా అనుకోవచ్చు. ఇప్పటికే మహారాష్ట్రలోనే చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన చేసినటువంటి ప్రతి నియోజకవర్గం కూడా గెలిచి ఈసారి అక్కడ బీజేపీ గెలవడానికి, ఎన్డీఏ కూటమి గెలవడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర, ఆయన గొంతు, ఆయన మాటలు నమ్మారు కాబట్టే అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల, లేకపోతే మరాఠీ ప్రజల ఎవరు ఓటేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి బలమైన నిజాయితీని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు, దేశ ప్రజలు నమ్ముతున్నారని బీజేపీ పెద్దలు భావించారు. సో బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారిని సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ పిఠాపురంలో జరిగినటువంటి ఆవిర్భావ సభ ఉందో చాలా క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల గురించి అటు తమిళనాడు, మరాఠీకి సంబంధించి అలాగే చాలా భాషల్లో చాలా అర్థమయ్యే విధంగా, చాలా అర్థాలు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కూడా చేసుకుంటూ వచ్చారు. సో దేశ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా, ఒక గేమ్ చేంజర్ లాగా ఇప్పుడు అసలైన యుద్ధాన్ని, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కి ఒక యుద్ధాన్ని పరిచయం చేసి జగన్మోహన్ రెడ్డికి ఒక యుద్ధాన్ని చేసి యుద్ధం నుంచి ఆయన దింపడం అయితే జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైనటువంటి ఆయన ప్రస్థానం తమిళనాడు నుంచి దేశ రాజకీయాల వైపు వెళ్ళబోతుందేమో అనే తరహాలో ఆయన మాటలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఈసారి స్టేట్‌లోనే కాదు, సెంట్రల్‌కి అలాగే మిగతా రాష్ట్రాలకి, ముఖ్యంగా తమిళనాడులో జరగబోయేటువంటి ఎలక్షన్స్‌కి గేమ్ చేంజర్ అవ్వబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు, మాటలు, ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాలేంటి అనేది కూడా మనకి త్వరలోనే తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది.